నా స్నేహితులతో చెప్తా ఉన్నాను. బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్ అని. ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్. ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం. అది పాటించాలనుకుంటా. 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు 40 చాలు. 40 కాదు అంటే సరే 35 కూడా కాదు 25 కూడా కాదు 21 అంటే 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? 21 స్థానాలకి నువ్వు పోటీ చేస్తే 100కి 100% గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబిల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిడకి నా పాదాభివందనాలు. ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది. జీసస్ క్రైస్టే దేవుడు, అది నా లెక్క. నేను జీసస్ క్రైస్ట్నే దేవుడు అనుకుంటాను. ఆయన చదివిన ఆచరించండి. పొలిటీషియన్స్కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద నాకు బాగా నచ్చిన మెసేజ్ ఆయన మొత్తం బైబిల్లో చెప్పిన వాటిలో, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇది ఎన్నో చూశాను నేను. ఎంతోమంది ఈగోయిస్టిక్గా ఫీల్ అయ్యే వాళ్ళు పతనం అయిపోవడం చూశాను. ఎంతోమంది అణుకుగా ఉన్నవాళ్ళు ఎక్కడో పైకి రావడం చూశాను. ఎక్కడో చెప్పకల్లా మీరు కూడా చాలా మందిని చూసుంటారు. బైబిల్ ఇందులో ఇది ఫాలో, ఇది మంచిది అనుకున్నావా చెడ్డది అనుకున్నావా, అది క్రిస్టియన్ చెప్పాడు కాబట్టి చచ్చా అలాంటివన్నీ తప్పండి. వాళ్ళు ఎలాగే చెప్తారు. ఎక్కడ మంచి ఉన్నా అది గ్రహించండి.